గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమా పెద్ది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ గ్లిమ్స్ అయితే విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ గ్లిమ్స్ లో రామ్ చరణ్ క్రికెట్ ఆడే సీన్ కు నెట్టింట విశేష స్పందన దక్కింది. ఆ షాట్ క్రీడా అభిమానుల్ని ఆకర్షించిందని చెప్పుకోవాలి. దీంతో అది పెద్ది షాట్ గా అయితే ట్రెండ్ అయిపోయింది. అంతేకాదు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కావచ్చు, యూట్యూబ్ లో షార్ట్స్ కావచ్చు, ఇలా ఏ రకంగా ఏ ప్లాట్ఫామ్ లో చూసుకున్నా కానీ ఇంతకు ముందు ఏదైనా మూవీకి సంబంధించిన సాంగ్స్ షార్ట్స్ రూపంలో అలాగే రీల్స్ రూపంలో బాగా ట్రెండ్ అయ్యేవి. కానీ ఇక్కడ ఒక మూవీకి సంబంధించిన గ్లిమ్స్ ని రీక్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం అంటే ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి. పెద్ది మూవీ ఫస్ట్ షాట్ గ్లిమ్స్ రిలీజ్ అయిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ దూసుకుపోతుంది. సో ఇలా ట్రెండ్ అయ్యే ఆ షాట్ ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేత చేయించింది ఎవరో అనేది దర్శకుడు అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఫైట్ మాస్టర్ నవకాంత్ ఆ షాట్ ను డిజైన్ చేశారనేసి, అలాగే అతడికే క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నారని అన్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. గ్లిమ్స్ రిలీజ్ రోజు నేను చరణ్ ఇంట్లోనే ఉన్నాం, చిరంజీవి సార్ కూడా ఉన్నారు. ఆయనకు నచ్చుతుందా లేదా అని టెన్షన్ అయితే పడ్డా, చూశాక బాగుంది అని చెప్పారు. అది ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం అని డైరెక్టర్ బుచ్చిబాబు పేర్కొనడం జరిగింది. అలాగే పెద్ది మూవీకి సంబంధించిన కొన్ని విషయాలు కూడా బుచ్చిబాబు పంచుకోవడం జరిగింది. పెద్ది మూవీ వచ్చేసి కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా అలాగే ఫిక్షనల్ కథతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు బుచ్చిబాబు అయితే చెప్పాడు. నేనెప్పుడు రూటెడ్ స్టోరీలనే చెప్పాలనుకుంటా. ఆయా కథల్లోని ఎమోషన్ సంఘటనలకు ఎక్కువ మంది కనెక్ట్ అవుతారని భావిస్తా. కోవిడ్ కారణంగా నా తొలి సినిమా ఉప్పెన థియేటర్లలో విడుదలవుతుందా లేదా అనే సందేహంలో ఉండేవాడిని. ఆ సమయంలో చాలా చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యేవి. ఒకవేళ నా మూవీ కూడా ఓటీటీలోనే రిలీజ్ అయితే నేను చిత్ర పరిశ్రమలో రాణించగలనా లేదా అని టెన్షన్ అయితే పడేవాడిని. ఆ టైంలోనే పెద్ది ఆలోచన వచ్చింది. స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత సుకుమార్ గారికి చెప్పా, బాగుందని చెప్పారు. ఆయన రామ్ చరణ్ కు కలిసి ఈ స్టోరీ చెప్పమని చెప్పారు. కాన్సెప్ట్, హీరో క్యారెక్టరైజేషన్ చరణ్ గారికి బాగా నచ్చాయి. చిన్న కరెక్షన్స్ చెప్పి సినిమాకి వెంటనే గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చారు అని తెలియజేశాడు బుచ్చిబాబు. కొంతమంది హీరోల ఫ్యాన్స్ అయితే కావాలనే పెద్ది మూవీ స్క్రిప్ట్ ముందుగా జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళిందనేసి వారి యొక్క ఊహాగానాలతోటి ఫిక్షనల్ గా కథలు అల్లేసి వివిధ రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో, యూట్యూబ్ లో, ట్విట్టర్ లో ట్రెండ్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన క్లారిటీ అనేది బుచ్చిబాబు ఇప్పుడు చెప్పేశాడనమాట. ఈ స్టోరీ ఫస్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి వినిపించడం జరిగిందనేసి చెప్పడం అయితే జరిగింది. అదే విధంగా మూవీ వచ్చేసి ప్రతి సీన్ కూడా ఒక డైమండ్ లా చెక్కుతూనే చాలా క్షుణ్ణంగా ఒక మాస్టర్ పీస్ లాగా తీస్తున్నాడట బుచ్చిబాబు. ఇక మూవీ రిలీజ్ అయితే మాత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ చేయడం అయితే గ్యారంటీ అంటున్నారు. సో ఇక చూడాలి మరి రామ్ చరణ్ పెద్దిలో తన నట విశ్వరూపంతో బాక్స్ ఆఫీస్ ని ఏ విధంగా చెడుగుడు ఆడతాడో.